అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు. నేటి వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకు ఏది తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2:7. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేది తక్కువ కాదు. ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకపోతే అనేక విషయాలు తక్కువ అవుతుంది, లేమి కలుగుతుంది, కొదువులుంటాయి, సమస్యలు వచ్చినా జయించలేని పరిస్థితి, శ్రమల్లో ఉన్నా శ్రమలోండి బయటపడలేని పరిస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంటూ మరొక కొత్త ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఎందుకని ఎక్కడో దేవుని తోడుని దూరం చేసుకున్నాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి పిల్లరా. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేయండి, ఆయన తోడు లేకుండా మీరు ఏ పని చేయొద్దు. దేవుని హస్తం తోడుగా ఉన్న వాళ్ళు ఎలా దీవించబడతారు? ఆదికాండం 39 అంతా చదవండి. అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించాడు, దేవుని మార్గాన్ని కోరుకున్నాడు. అతడు స్వతంత్రుడిగా జీవించే అవకాశం ఉన్నా, ఏ పాపమైనా పిచ్చాపాటి చేయడానికి అవకాశాలున్నా వాటికి దూరంగా ఉన్నాడు. నా దేవుని దృష్టి ఎదుట ఇలాంటి పాపిష్టి పనులు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఒక సెల్ఫ్ కంట్రోల్ కలిగి దేవునికి ఏది ఇష్టమో దాన్ని వెతికాడు. మీకు కూడా సాధ్యమే. ప్రార్థించండి. దేవుని మార్గంలో జీవించాలని ఆశ ఉండి ఆశకు తగినట్టుగా జీవించే కృపనిమ్మని అడగండి, ఆయన మీకు దయచేస్తాడు. ఒకవేళ పొరపాట్లుంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుని హస్తం మీకు తోడుగా ఉండాలని అడగండి. దేవుని ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తున్నా నీ హస్తం నాకు తోడుగా ఉండాలని. 39 అనేక మార్లు ఆ వచనం కనబడుతుంది. అతను హెచ్చించబడే ప్రతి దానికి ముందు యెహోవా హస్తం అతనికి తోడుగా ఉండెను, దేవుడు అతను తోడుగా ఉండెను గనుక అతను హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు. మీరు హెచ్చించబడే రోజు రాబోతుంది, మీరు దీవించబడే రోజు రాబోతుంది. అందుకే మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన మీకు ఏది తక్కువ కానివ్వడు. ఎప్పుడైనా మీరు గమనించండి, పిల్లలు పేరెంట్స్తో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలు ఏమీ అడగరు. వాళ్ళ తల్లిదండ్రులు తోడుంటే చాలనుకుంటారు. అమ్మేది నానేది అని వెతుక్కుంటూ ఉంటారు. అమ్మ నాన్న తోడుగా ఉంటే వాళ్ళు సంతోషంగా నడుస్తూ ఉంటారు, ఆనందంగా ప్రయాణం చేస్తుంటారు. 10 అడుగులు వేసాక వెనక్కి తిరిగి చూస్తారు, నాన్న ఉన్నాడా లేదా, అమ్మ ఉందా లేదని చూస్తారు. అమ్మ తోడుగా ఉంటే నడుస్తారు. ఈవెన్ పెంచుకున్న కుక్క పిల్లలు కూడా ఆ వానర్ పక్కన నడుస్తున్నాడు లేదు చూస్తూ, వానర్ అడుగు ముందు పడగానే అది నడుస్తుంది. ఆయన ముందుకు వెళ్తున్నాడు లేదు చూస్తూ గమనిస్తూ నడుస్తాయి. అతను ఆగిపోతాయి, అతను నడుస్తుంటే ముందుకు నడుస్తూ ఉంటాయి. అంటే అతను తోడు కోరుకుంటున్నాయి. మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ప్రపంచంలో అందరూ పేరెంట్స్ వారి పిల్లలు అడక్క ముందే ఆహారం రెడీ చేస్తారు. వాళ్ళకి ఏ కొదువ లేకుండా దారిలో మార్గంలో ఒకళ్ళు డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తే డ్రెస్ ముందే పెట్టుకొని వస్తారు. వారికి కావాల్సిన ఆహారము, తాగడానికి, తినడానికి, వారు వస్త్రాలు మార్చుకోవడానికి అన్నీ కూడా బిడ్డలు అడగల. ఆ పిల్లలు తల్లిదండ్రులతో నడిచారంతే. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకు తోడుగా ఉంటారో వాళ్ళకి కావాల్సిన అన్నీ అరేంజ్ చేస్తారు. అలాగే ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకు ఏది తక్కువ కాదు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకు ఏది కొదువుగా ఉండదు. ఏ కొదువ లేకుండా, ఏ తక్కువ లేకుండా దేవుడు మీ అక్కర్లు తీర్చగల సమర్థుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఇందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ప్రభు బలపరిచి ఆయన సన్నిధి మీకు తోడుగా రావడమే కాకుండా మీకు ఏ కొదువ లేకుండా ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లలు. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవము నీవేసయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. మోషే అనే ప్రవక్త గురించి మనం చదువుతూ ఉంటాం. అతడు దేవుని సన్నిధి తోడుగా ఉండాలని ఆశపడ్డాడు. నిర్గమాకాండం 33:14-15 నీ సన్నిధి నాతో రాని ఎడ్ల నేను ఇక్కడ నుండి వెళ్ళను అని పేచి పెడతాడు. ఓ దేవా, నీ సన్నిధి నాతో రాకపోతే, నీ సన్నిధి నాతో కూడా రాకపోతే ఒక్క అడుగైనా ఇక్కడ నుండి ముందుకు వెళ్ళను అంటాడు. ఎందుకని?
ఈ ప్రవక్త మానవ చరిత్రలో ఎవరూ చేయని అద్భుతాలు ఈయన ద్వారా జరిగాయి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం, దాహంతో ఉన్నప్పుడు బండ నుండి నీళ్ళు రావడం, ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నా కురవడం. కాబట్టి ఇక పర్వాలేదు లేని ముందుకు వెళ్ళాల. ప్రతిదినము దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తి ఎన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుందని తెలుసుకున్న ప్రవక్త, తండ్రి నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడి నుండి ఒక్క అడుగైనా ముందుకు వేయను, నేను వెళ్ళను, నన్ను వెళ్ళనివ్వద్దు అంటాడు. ఈ గొప్ప ప్రవక్త తను చేసిన మిరకల్స్ అన్నీ ఎవరి ద్వారా చేయగలిగాడు? దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండబట్టి. ఆల్వేస్ రిమెంబర్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ ద పవర్ ఆఫ్ గాడ్. The presence of God, the power of God, and miracles of God. If you want to see the miracles of God, you need to have the power of God. If you want to have power of God, you need to have presence of God. Without the presence of God, you can never see the power of God. Without the power of God, you can never see miracles happening in your life. And the presence and power will go with you when you pray. Pray to God. He prayed. He has a praying habit. ఆయన సన్నిధి మనతో ఉంటే, when His presence goes with us, God will give you divine protection, divine blessings, divine provision, and divine healings will be yours. God bless you. ప్రార్థించండి. Every day pray that, Lord, let your presence go with me. ఆయన మీకు తోడై ఉన్నాడు గనుక మీకు ఏ మేలు కొదువై ఉండదు. అంటే కావలసిన మేలులన్నీ దయచేస్తాడు. అది మీ పిల్లల చదువులో కావచ్చు, యవనస్తులైతే మీ భవిష్యత్తు కావచ్చు. God can bless you with a good job, a right life partner, but you have to stand for God. Always go with the God's presence wherever you go. ప్రేయర్ఫుల్గా ఉండండి. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే ఏ మేలు కొదువై ఉండకుండా ప్రభు మిమ్మల్ని నడిపించగల శక్తిమంతుడు. ఆయన సన్నిధి మనతో ఉండాలంటే ప్రార్థించేవారుగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ఆయన లేఖనాలు ధ్యానించండి, వాక్యమునకు లోబడండి. వాక్య విరుద్ధమైన ఏమైనా ఉన్నాయా తీసేసుకోండి. ఈరోజే మారుమనసు పొందండి. రిపెంట్ నౌ అండ్ టర్న్ టు గాడ్. వెన్ గాడ్స్ ప్రెసెన్స్ గోస్ విత్ యూ, యూ విల్ బి ల్యాక్ ఆఫ్ నథింగ్. దేవుడు మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. ఆయన మిమ్మల్ని బలపరిచి వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, ఇగో యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకు ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చున్నావు. ప్రభువా, నిన్ను కాపురిగా చేసుకుని జీవిస్తూ ఉండగా, నిన్నే ప్రభువుగా చేసుకుని జీవిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతుండగా, వీరి ఇళ్లలోనూ వీరి బ్రతుకుల్లో వీరి జీవితాల్లో ఏ కొదువున్నది తీరిపోవును గాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఏ మేలు వారి జీవితంలో లేకపోయినా నీ చిత్త ప్రకారంగా గొప్ప మేలులతో వారు నింపబడి నీ బలమైన సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అనేక మేలులతో ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు వాగ్దానము 1 సామ్యుయేల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయునుగాక. మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్.
ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.